ప్రస్తుతం ప్రజలకి కష్టం వస్తే ఎవరిని అడగాలి? అధికారంలో ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలా వరకు జనసేనకు సంబంధించిన వాళ్ళు తమ నాయకుడు లేదంటే పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి జనసేనకు సంబంధించిన కీలక నేతల దగ్గరికి వెళ్తారు. అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుదిరితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారికి లేదంటే ఆ స్థానికంగా ఎమ్మెల్యేలకి ఆ ప్రజా దర్బార్కి వెళ్తారు. మరి అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండి 3 పార్టీలు కలిసి ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రమే ఇవి జరుగుతాయి, ఈ కూటమి ప్రభుత్వ హయాంలో జరగవు అనేది. ఇప్పటికే వచ్చిన వాళ్ళు ఎవరు? రేషన్ వెహికల్కి సంబంధించి ఆ డ్రైవర్లు అందరూ వచ్చారు మొన్న, వాళ్ళకి సంబంధించి యూనియన్. ఎందుకంటే ఆ వ్యవస్థను తీసేశారు కాబట్టి కంప్లీట్గా. ఎందుకంటే అది ఉన్నప్పుడైతే వాళ్ళు రాలేదు, ఎప్పుడైతే రిమూవ్ చేసేసరి ఉన్నప్పుడు ఎందుకు రారు? జగన్ దగ్గరికి వెళ్తే ఎక్కడ తీసేస్తారో అని భయం. ఇంకా తీసేసిన తర్వాత ఇంకేం చేస్తారో అని చెప్పి జగన్ దగ్గరికి వచ్చారు. మీరు పెట్టిన ఈ వ్యవస్థ, మీరు కల్పించిన ఉపాధి, ఇన్ని రోజులు బతికం, ఇప్పుడు మమ్మల్ని తీసేశారు, మా పరిస్థితి ఏంటి జగన్ అన్న అని వచ్చారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా, వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడో చెప్పేశారు. వాలంటీర్ వ్యవస్థ అసలు రికార్డుల్లోనే లేదు, వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు, వాలంటీర్లు కొనసాగించమని. అలాగని చెప్పి వాలంటీర్లు జగన్ వచ్చి కలిశారా? వాలంటీర్లు అందరూ వచ్చి జగన్కి ముఖం చూపించారా? ఎందుకంటే అసలు వాలంటీర్ వ్యవస్థ అనే ఒక దాన్ని పుట్టించిందే జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థలు కానీ ఇవన్నీ పుట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థల రూపకర్తే జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఎవరో పెట్టిన వ్యవస్థను ఆయన కొనసాగించలా, ఎవరో స్టార్ట్ చేస్తే ఆయన కంటిన్యూ చేయలా. ఆయననే ఆలోచించి ప్రజల కోసం సంక్షేమ పథకాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఉండాలంటే ఒక వ్యవస్థ కావాలి అని చెప్పి ఆయన ఆ వ్యవస్థను పెట్టారు. వాళ్ళు ఎన్నికలకు ముందు ఏం చేశారు? చాలామంది వాలంటీర్లు ఒక రకంగా ఒక్కసారిగా రూట్ మార్చారు, ప్లేటు ఫిరాయించారు, జగన్కి కాకుండా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించారు అనేది ఒక బలమైన ఆరోపణ. దాన్ని బలంగా నమ్మింది వైసీపీ కూడా. అందుకే ఇప్పటికే వాలంటీర్ల ఊసెత్తట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడా ప్రస్తావించట్లేదు. అలాగని రేషన్ వెహికల్స్కి సంబంధించిన డ్రైవర్లు వచ్చినట్టు వాలంటీర్లు కూడా వచ్చారు. ఇంతకుముందు ఏదో 1-2 సార్లు ట్రై చేసినట్టున్నారు రావడానికి. అది కూడా ఏదో ఉద్యమంలాగో నినాదంలోగా తప్ప వినతి పత్రం ఇవ్వడం కోసం అయితే రాలే. కానీ ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత రేషన్ వెహికల్స్ వాళ్ళు వచ్చి పద్ధతిగా మాట్లాడి ఒక వినతి పత్రం ఇచ్చి మళ్ళీ మీరు అధికారంలోకి వస్తేనే బాగుంటుంది, మా సపోర్ట్ మీకే అని చెప్పి వెళ్ళిన తర్వాత వాలంటీర్లో కూడా ఆలోచన వచ్చిందట. వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ నాయకులు ఇప్పుడు వాలంటీర్ నాయకులు అందరూ కూడా జగన్ని కలిసి జగన్ అండ కోరతారు, జగన్ భరోసా కోరబోతున్నారట ఒకవేళ. ఎందుకంటే ఆయన వ్యవస్థే కాబట్టి, అన్నిటికన్నా కీలకమైన వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి రూపొందించారు కాబట్టి, ఒకవేళ వాలంటీర్లు కూడా జగన్ దగ్గరికి వస్తే, వాలంటీర్స్ అందరూ కూడా జగన్కి సపోర్ట్ ఇస్తే, ఆయన కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఏమన్నా కీలక నిర్ణయం తీసుకుంటారా, ఒక కీలక ప్రకటన చేస్తారా, మళ్ళీ మేము వస్తే ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అనేది వేచి చూడాల్సిన అంశం.